బిలాము ఏం చేశాడు? తన సహోదరులైన దేవుని ప్రజలైన ఇశ్రాయేలును శపించడానికి వెళ్ళాడు. అవునండి, ఈయన భక్తుడే. తాను భక్తితో అర్పణ చేసి తన అర్పణ అంగీకరించకపోతాడు కల్లా, ఏమండి, తన అర్పణే అంగీకరించాలి అనుకున్నాడు. ముఖం ముడుచుకున్నాడు. నువ్వు ముఖం ముడుచుకుంటేవేమే అని దేవుడు అడిగాడు. అర్పణ అయితే అంగీకరించలేదు, కానీ మాట్లాడింది కయ్యూనుతోనే. ఏబేలుతో మాట్లాడినట్టు బైబిల్లో ఎక్కడ ఉంటుందా? ఉండదు. 2 సార్లు కయ్యూనుతో మాట్లాడాడు. నీ ముఖం ముడుచుకున్నావేమి, నీ ముఖము చిన్నబుచ్చుకున్నావేమి అని ఒకసారి, నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడా అని 2 సార్లు మాట్లాడాడు. దేవుడు తన అర్పణ అయితే అంగీకరించలేదు, కానీ చెప్తున్నాడు, ముఖం ముడుచుకోక అబ్బాయి, నీ అర్పణ నేను అంగీకరించలేదు, కానీ నిరాశపడక. అలా ముఖం ముడుచుకుంటే సాతానుడు వస్తాడు, వాకిటి పాపము పొంచి ఉంటుంది, అది నీ ఎడల వాంఛ కలుగును, చాలా దుష్టత్వం జరుగుద్ది అని ఎవరికి వివరించాడు? కయీనుకే చెప్పాడు. కానీ కయ్యూను చెప్పిన మాట వినలా. 1వ వచనం చూడండి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంతో మేలు, ఎంతో మనోహరము. మరి ఐక్యతతో ఎవరు ఉండరంటే, ఈ 1వ వచనం 131, యెహోవా నా హృదయం అహంకారము గలది కాదు, నా కన్నులు మీది చూచినవి కావు, నాకు అందన వాటి ఎందును గొప్ప వాటి ఎందును నేను అభ్యాసము చేసుకున్నట్లేదు. ఆ తప్పుపోయిన కుమారుడు నా ఆస్తి నాకు ఇచ్చే అన్నాడు. అవునా? ఎవరైతే అహంకారంతో ఉంటారో వారు కలిసి ఉండటానికి ఇష్టపడరట. నేను ఒక ప్రత్యేకుడిని, నేను ప్రత్యేకంగా ఉంటే నాకు మేలు జరుగుద్ది, నాకు ఘనత వస్తుంది, వీళ్ళు అసమర్థులు అని ఇతరుల పట్ల దయాజాలి ఐక్యత మరి లేకుండా ఉండేది ఎవరంటే అహంకారులు. వీరు ఐక్యతతో ఉండరట. తన తమ్ముడికి కదా, ఎవరికో కాదు కదా, తన తమ్ముడే కదా. మరి తమ్ముడి మీద జాలి చూపి భలే మెచ్చుకున్నాడే దేవుడు నిన్ను అని జాలి పడాలి కదా. కానీ వీళ్ళకి ఏముంటుందంటండి, అహంకారులట. తమ స్వార్థం, తమే ఘనత కావాలి అనుకున్నవారు ఐక్యతతో ఉండరట. అవునా? 2వ వచనంలో బిలాము నడిచిన తప్పు మార్గంలో నడిచిరి బహుమానం పొందాలని. బిలాము దేవుణ్ణి అడుగుతున్నాడు, ప్రవక్త, దేవునితో సంబంధం ఉన్నవాడు, అయ్యా ఇశ్రాయేలు ప్రజలను నేను శపిస్తానికి వెళ్ళనా అని అడిగితే వెళ్ళవద్దు అన్నాడు. మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత అడుగుతున్నాడు, ఇశ్రాయేలు ప్రజలను శపిస్తానికి వెళ్ళనా అంటే వెళ్ళవద్దు అంటున్నాడు. ఇతనికి ఆశ ఉంది, ఏంటి? రాజుగారు బహుమానము ఇస్తాడని. ఇక మనసు ఆగట్లా. ఆ 2వ వచనం ఏముంది? నా ప్రాణమును నిమ్మలపరుచుకొనుచున్నాను, సముదాయించుకొనుచున్నాను, చనుపాలు విడిచిన పిల్ల తల్లి వద్దున్నట్లు నా ప్రాణమును సముదాయించుకొనుచున్నాను, నిమ్మలపరుచుకొనుచున్నాను. ఏమండి, బిడ్డ పాలు తాగిన తర్వాత ఎక్కడికి వెళ్తుంది? రోడ్డు మీదకి వెళ్తుందా? చనుపాలు విడిచిన పిల్ల తల్లి వద్దున్నట్టు నా ప్రాణం పసిబిడ్డ లాంటిది. ప్రాణం ఏయో కోరుద్ది. అవునండి? ఈ ప్రాణాన్ని మనం దేవుని బిడ్డలం ఏం చేసుకోవాలి? నెమ్మల పరుచుకోవాలి. శరీరానుసారమైన మనసు, ఆత్మానుసారమైన మనసు. శరీరానుసార మనసు కోరుద్ది. మనం ఏం చెప్పాలి? ఊరుకో నా ప్రాణమా అనాలి. నా ప్రాణమా యెహోవాను సన్నతించు. ధనవంతుడు తన ప్రాణాన్ని ఎలా రెచ్చగొట్టాడు? నా ప్రాణమా తినుమో తాగుమో సుఖించు. మనం ఏం చెప్పాలి? ప్రాణమా ఎలా కృంగి ఉన్నావు, యెహోవాయందు నమ్మిక ఉంచుము, నేను ఇంకనూ ఆయన యందు నిరీక్షణ కలిగి ఉంటా. ప్రాణం ఇష్టం వచ్చినట్టు అభ్యాసం చేసుకుంటారు అన్ని జనులు. వారు తిని తాగి ఆడుటకు భక్తులు తమ ప్రాణాన్ని అదుపులో
పెట్టుకుంటారు. నిమ్మలపరుచుకోలేదు ఈ బిలాం. కయ్యూను అహంకారి అని ఇద్దరు వ్యక్తుల గురించి మనం ఇక్కడ చూసాం. ఈ లోకంలో బోధకులు బోధ చేస్తున్నప్పుడు అండి, నేను చెప్పే అంశం అది, బోధకులు బోధ చేస్తున్నప్పుడు అతిశయం కలుగుతుంది. ఏమండి, బోధించేవాడు జ్ఞానము అతిశయము కలగజేయను. ప్రతివాడు బోధకుడుగా ఉండకూడదు, ప్రతిష్ఠితుడు ఒకడు ఉండాలి. శిష్యరికం చేసి అనేకుల అభిమానం పొంది ప్రతిష్ఠితుడు అవుతాడు. ఈ ప్రతిష్ఠితుడికి పాత నిబంధనలో ద్వితీయోపదేశకాండంలో చెప్తాడు, యాజకుడైన లేవీయులకు ఇశ్రాయేలులో పాలైన స్వాస్థ్యమైన లేదు. అంటే 12 గోత్రాలు ఇశ్రాయేలు ప్రజల్లో లేవీ గోత్రానికి ఆస్తి ఇవ్వలేదు. వారు యెహోవాకు వామద్రవ్యులు తిందురు, అది వారి హక్కు, దేవుడే నీ ఆస్తి. 12 మంది కొడుకులు ఉన్నారు, 11 మందికి ఆస్తి ఇచ్చారు, ఒక కొడుకు ఇవ్వాల. అర్థమవుతుందా? ఇదేంట్రా అన్యాయం అంటే దేవుడే నీ ఆస్తి అంటున్నారు. అర్థమైందండి? ఇశ్రాయేలు ప్రజల్లో జరిగింది అది. దేవుడే నీ ఆస్తి, నువ్వు బోర్లు వదాలి, నువ్వు దేవుడు పాటలు పాడాలి, నువ్వు ఆ బూడిదెత్తాలి, బలి అర్పించాలి, దేవుడు యాజకత్వం చేయాలి అని ప్రతిష్ఠించారు. వీరే సేవకులు. అర్థమవుతుందండి? సరే, పాత నిబంధన ఎందుకండి? పాత చింతకాయ పచ్చడి అనుకుంటారా? పోనీ మీరు అనుకున్నట్టు పాత చింతకాయ పచ్చడి అనుకున్నా, పత్రికా భాగంలో వస్తే తమ స్థిర ఆస్తులు అమ్మేసి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. అననీయ సప్పేరాలు కూడా అబద్ధాలాడి చనిపోయారుగా భార్యాభర్తలు, గుర్తుందా? మీరు చూసుకోండి, అపోస్తుల కార్యాలు 2:45 ఉంటుంది. అవి కాక వారు తమ స్థిరాస్తులు అన్నీ అందరికీ కలిగిందేది తమదనుకోకుండా సమిష్టిగా ఉంచుకొని ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకున్నారు. ఆస్తులు పనిచేసుకొని లేనోళ్ళకి వారు అప్పులుంటే అప్పులు తీర్చి సమిష్టిగా ఉమ్మడి ఆస్తిగా పెట్టుకొని, ఏమండి, పొద్దున్నే వెళ్ళి పని చేసుకుని వచ్చి సాయంత్రం దాకా పని చేసుకొని మళ్ళీ మందిరంలో కూడుకుండేవారట. అది అసలు అపోస్తుల యొక్క పాత నిబంధన అయినా ఆ పత్రికా భాగంలో భాగమైన ధనానికి దూరంగా ఉన్నారు. పని యేసు ప్రభు ఏం చెప్పాడు? కరుణామయుడు, నీ ధనం ఎక్కడున్నో నీ మనసు అక్కడున్ను. నీ అన్ని చిన్నప్పటి నుంచి చేస్తున్నానన్న ఆ యవనస్తుడితో ఏం చెప్పాడు? నీ కలిగినదంతా అమ్మి నువ్వు వచ్చి నన్ను ఎంబడించు అంటే ముఖం చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడు. ఎవరు ఇద్దరు యజమానులకు దాసులు కారు, ఒకరిని ద్వేషించును, ఒకరిని ప్రేమించు. కాబట్టి ధనమునకు సిరికి దాసులు కారు. ధనవంతుడు ఏమండి పరలోక రాజ్యం ప్రవేశించుట సూది బెజ్జంలో ఉంటే, ఇటువంటి 3 క్లానిక్యులేషన్ తండ్రి కుమార 3 పద్ధతుల్లో కూడా ధనం అడ్డు అనే మాట కనబడుతుంది. ఇంకా హిందూ వేదాల్లో దాన ధర్మాలు చేయడమే పరలోకానికి మోక్షం. మనం దాన ధర్మాలు చేయక్కర్లేదు, కానీ యేసయ్య తాను ధర్మం చేశాడు. ఆఖరి రక్త బిందు వరకు త్యాగము చేసి మనల్ని రక్షించాడు. ఆయన ప్రాణం పెట్టాడు కాబట్టి మనం కూడా ఇతరుల నిమిత్తం ప్రాణం పెట్ట బద్దులమై ఉన్నామని వాక్యము చెప్తుంది. కానీ భిన్న బోధల్లో ఏం చెప్తున్నారంటే అండి, కొంతమంది భిన్న బోధలు తొడలు కొట్టుకుంటూ చెప్తుంటారు, ముస్లిమ్స్ని విమర్శిస్తుంటారు, రాకపోతే హిందువుల్ని విమర్శిస్తుంటారు, రాకపోతే బోధకుల్ని విమర్శిస్తుంటారు. ఏమండి, వీళ్ళు జ్ఞానాతిశయపరులు, నాస్తికులు అనాలి వీళ్ళు అసలునే. కానీ నాస్తికులుగా ఉండరు. దేవుడు ఉన్నాడని దేవుడి పేరు మీద ఇది తెలుసా, అది తెలుసా, అది తెలుసా అని ప్రశ్నలు వేస్తూ పిచ్చి పిచ్చి పాటలు రాస్తూ, ఏమండి, సేవకులను దూషిస్తూ స్వస్థతలు ఉన్నాయా, స్వస్థతలు ఉన్నాయా, స్వస్థతలు లేవు, దేవుడు మాట్లాడతాడా, ఆ కాలంలో మాట్లాడాడు, ఈ కాలంలో. దేవుడు నోటికి తాళం వేస్తారు, దేవుడి చేతికి తాళం వేస్తారు. వారు బుర్ర బలమే, వారు బుర్ర బలమే. నీకు తెలుసా, నీకు తెలుసా, నీకు తెలుసా అని అమాయకులైన బోధకులను కూడా దూషిస్తారు. వారి ఉద్దేశం ఏమిటి? ఇంత వేదనే, బోధకుడికి వేదనే, మన మిషనరీ వారికి వేదనే, స్వస్థపరిచే వారికి వేదనే. దేవుడు మాట్లాడ్డాడని చెప్పడే, నేనే మాట్లాడతానని చెప్తాడే. ఏంటి వీరు చేసేదంటే, ఏమిటి వీళ్ళు చేసేదంటే, దేవుడు మాట్లాడతాడంటేనే మనుషులు ప్రార్థన చేయట్లేదే, దేవుడు స్వస్థపరుస్తాడంటేనే దేవుడి దగ్గరికి రాలేకపోతున్నారే.
అరే నువ్వు మాట్లాడంటే ఏమైపోతాడు అనేది వాళ్ళ జ్ఞానమో లేదు. అరే స్వస్థపరచడు అని ఏంటి, ఇన్ని అద్భుతాలు జరుగుతాయి, వీళ్ళు చెప్తుంది అబద్ధాలా, మనుషులు ఎర్రోళ్ళ. వాళ్ళకి అది ఉద్దేశం కాదు. మేము జ్ఞానులము, మేమేంటి, మా దగ్గరకు వచ్చి మీరు నేర్చుకోండి. ఎంత బోధకుడు. ఒక నిరక్షరాస్యుడైన వాడు, చదువు లేని వాడు బోధకుడై అయ్యో నిరక్షరాస్యురాలైన ఒక ఆడపిల్ల కూడా బోధించి 100,000 మందిని కూడా సంఘం కడుతుంది, అద్భుతాలు చేస్తుంది. ఎలా చేస్తుంది? చెయ్యండి చూద్దాం అంటారు. ఏమండి, సంసోనుకి దావీదుకి ఏం తొడిగారు? కవచం తొడిగారు, కత్తి ఇచ్చారు. యుద్ధం చేయగలిగాడా? చేయలేకపోయాడు. తన గులకరాయి పద్ధతిలోనే వెళ్ళి గిరగిరా తిప్పి ఏం చేశాడు? టప్ అని కొట్టాడు. గొలియాతో యుద్ధం ప్రకారం చేస్తే గొలియాత్ చచ్చిపోతాడా? ఆయనకు వచ్చిన విద్య. వారి విద్య లేని పామరులు అయినప్పటికీ ఎలా గెలిచారు వాళ్ళు? పేతురు యోహానులో యేసుతో కూడా ఉన్నవారు. మీకు చెప్తుంది అర్థమవుతుందా? వారు ఏం బోధిస్తారో వారు అనుభవం బట్టి బోధిస్తారు. లెక్క ప్రకారం బోధిస్తే కుదరదు. చూడండి, ఒక మనిషికి జబ్బు చేసింది. బోధనలో రకాల గురించి మనం చెప్తున్నాం. అబద్ధ బోధకులు మనం మోసపోకుండా. ఎందుకు దూషిస్తారు? సహోదరులను దూషించచ్చా? ఏమండి, క్రైస్తవము ఇతర మతాలను దూషించిందా ఎప్పుడైనా? ఇతర మతాలు చూడలేందుకు? రకరకాలుగా అండి, రకరకాలుగా సంఘాలు కట్టుకున్న వాళ్ళు, చక్కటి సేవ చేస్తున్న వాళ్ళని వాళ్ళ మీద వీళ్ళు రాయిసరా, వీళ్ళ మీద వాళ్ళు రాయిసరా. ఇదంతా సహోదరత్వంలో దుర్మార్గం జరుగుతుంది. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అది అహరోను తల మీద పోయిబడి గడ్డం మీదగా కారి అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ అభిషేకం ఉండాలి. అర్థమవుతుందండి? ఈ రీతిగా సియోను కొండల మీదకి హెర్మోను మంచు దిగి వచ్చినట్లు, ఉదయకాలమైన మంచి దృశ్యం ఇది. సియోను కొండల మీదకి హెర్మోను మంచు దిగి వచ్చినట్లు ఆశీర్వాదము, స్వాస్థ్యమైన జీవము దేవుడు చెప్పాడు. ఎక్కడ 2-3 నా నామమున ఏకీభవిస్తారో వారి మధ్యన ఉంటానన్నాడు కదా. అరే ఐక్యత లేకుండా ఇష్టానుసారంగా. రెండవ వచనం చూడండి. అహరోను తల మీద పోయిబడి అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలములే. ఇది అభిషేకం, అవునా? ఇక్కడ 2వ వచనం ఏమన్నాడు? నా ప్రాణమును నిమ్మలపరుచుకొనుచున్నాను, సముదాయించుకొనుచున్నాను. చనుపాలు విడిచిన పిల్ల తల్లి వద్దున్నట్టు. చనిపాలు విడిచిన పిల్ల పాలు దాగి అక్కడే పడుకుంటుంది. రోడ్ల మీదకి వెళ్తావు, లారీలు వచ్చే రోడ్లకి వెళ్ళదు. రోడ్లతో ఆ పిల్లకేం పని? నడవలేదు కదా, ఆ తల్లి నడిపితేనే నడుస్తుంది. చనుపాలు విడిచిన పిల్ల తల్లి వద్దున్నట్లు మనము ప్రభా నీ ఇష్టమా? అయితే ఇక్కడ అడుగుతున్నాడు బిలాంకి దేవుని నడిపింపుంది. దేవుడు వరం ఇచ్చాడు. అయితే దేవుని సేవ చేసేవాడు ప్రతిష్ఠితుడు అంటే ఏంటి? లోకంతో నువ్వు వ్యాపారాలు చేసుకొని అయ్యి చేసుకునేది ప్రతిష్ఠిత కాదు. బోధిస్తే బోధించవచ్చు, దశంభాగం ఇచ్చి మారు మనసు ఉంటే వ్యాపారస్తులు చేయొచ్చు, ఉద్యోగస్తులు చేయొచ్చు బోధ. కానీ ప్రతిష్ఠితుడు అనుమతి తీసుకోవాలి. ఈ ప్రతిష్ఠితుడికి లోకంలో ఇంకో దాంతో పాలేమీ ఉండదు. బాత్రూమ్ దగ్గర చెంబు మంచినీళ్ళు కొడతారండి? బాత్రూమ్ దగ్గర చెంబు మంచినీళ్ళు కొడతారా? వాడరు, అవునా? ప్రతిష్ఠిత అంటే అది. అర్థమైందా? ప్రత్యేక పరచబడింది. అహరోను తల మీద పోయిబడి అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తలిమల్లే ఎవరి ప్రార్థన ఉంటుంది? ఎవరైతే లోకంతో కాకుండా పౌరశుద్ధి పరలోకంలో ఉందని శిష్యరికం చేసి కనిపెట్టుకొని సమర్పణ చేసుకున్న వారి జీవితము ప్రతిష్ఠిత జీవితము. ఈ ప్రతిష్ఠితుడు సౌలు. దావీదు కూడా ప్రతిష్ఠితుడే. ఈ సౌలు దుర్మార్గుడైపోయి దూషించి బూతులు మాట్లాడి దావీదు మీద అసూయతో సౌలుకి 1000 కొలదియు దావీదుకి 10,000 కొలది అన్నప్పుడు అసూయ వచ్చింది. ఒక బోధకుడు ఇంకో బోధకుడు పక్కన వచ్చినప్పుడు అసూయ వస్తుంది. అర్థమవుతుందండి? ఒక బోధకుడు వచ్చినప్పుడు ఇంకో బోధకుడికి అసూయ. దావీదు సుబుద్ధి కలిగి ఉన్నాడు. ఏమని? పంపిన చోటుకెళ్ళా నమ్మకంగా ఉన్నాడు. తను కూడా అభిషేకం పొందినవాడే రాజుగా ఉండటానికి. వీడు భ్రష్టుడయ్యాడు, కానీ భ్రష్టుడిగా చూడలే దావీదు. చంపడానికి వచ్చినా, అనేక సార్లు చంపడానికి వచ్చినా
అనేక సార్లు చంపడానికి వచ్చిన అతనే ఇతనికి దొరికిన పక్కనోళ్ళు విసిగిపోయి చంపే, వీడు నిద్రపోతున్నాడు, ఎతకపోయిన తీగ కాలికి దొరికింది అంటే ఏమన్నాడు? యెహోవా చేత అభిషేకం పొందిన వాడిని నేను ముట్టను. అంత విలువిచ్చాడండి. మనం అలా విలువ ఇవ్వాలండి. పుచ్చో సచ్చో ఏదో నీ భక్తి నిన్ను రక్షిస్తుంది. ప్రతిష్ఠితకి అంత విలువ ఇవ్వాలండి. అరే నోటికి అంత మాట వస్తే అంత ప్రతిష్ఠితులు ఉండవు. మాకు తెలుసు తెలుసు తెలుసు. ఏం తెలుసు నీకు? బోధించడం తెలుసా? నువ్వు ఉద్యోగం వదిలిపెట్టు, నువ్వు సమర్పణ చేసుకో, నువ్వు శిశురేగం చేయి, వెనకతలు పట్టుకొని చెంపు పట్టుకొని తిరుగు ఆ మనిషి వెనకతల. బోధించడం అహంకారం. ఉద్యోగం వదిలిపెట్టమంటే వదిలిపెట్టరు. ఆ 50,000 రూపాయలు ఉద్యోగం వదిలిపెట్టరు. వచ్చి ఆ 1000 రూపాయలతో బతకమంటే బతకలేరు. అవునా? కబుర్లు మాత్రం పుస్తకాలు చూసేసో తెలివితేటలతోనో నీతిగా ఉండి ఎన్నెన్నో చెబుతారు. నీ మాటలు కాదు ముఖ్యం, సమర్పణ అనేది ముఖ్యం. అహరోను తల మీద పోయిబడి అంగీలే అంచే వరకు దిగజారిన ప్రాతకాల ప్రార్థన ధూపంలో ఉంటుంది వారి ప్రార్థన. దేవుడికి ఇష్టం వారి ప్రార్థన, ప్రతిష్ఠితుల ప్రార్థన. అలాగే ప్రతిష్ఠితే అవ్వక్కర్లేదు. ఎవరైతే సముదాయించుకొని నిమ్మలపరుచుకొని ఆయన చిత్తాన్ని, నాయనా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా, అది పరిమళ సువాసన. నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడువు, అది. మీకు అర్థమైందండి? సముదాయించుకొని లోకంతో కలవకుండా దేవుని దగ్గర ఉండాలి. పసిబిడ్డ నిప్పులు రాజేసి వెట్ట చేసి పొట్ట మీద ఇలా కడతారు కదా ఒకసారి. ఏమంటే తెలుసా? పొట్ట వెట్ట చేస్తారు. దేని బట్టి? ఆ వెచ్చదనం, దేవుని వెచ్చదనం పొందితే ఇతరులకి వెచ్చదనం ఇవ్వగలడు. లోకంలో కలిసిపోతే ఈయన దీవితే ఏమవుతుంది? దీవిన అర్థమవుతుందా? అందుగురించి ప్రతిష్ఠుడు. దేవుని స్తోత్రం. ఈ రకంగా ఉన్న జీవితాల్లో కొంతమంది బోధకులు స్వస్థత లేవంటున్నారు. స్వస్థతల గురించి చెప్తున్నానండి. యేసయ్యే స్వస్థపరచలేకపోయాడు, సొంత ఊరిలోనే చేయలేకపోయాడు, అసమర్థుడయ్యాడు. చుట్టుపక్కలందరూ చేశాడు. ఎందుకు చేయలేకపోయాడు? వడ్లవాను కుమారుడు కాదా? యేసేపు కుమారుడు కాదా? ఈమె చెల్లెళ్ళు మనతో లేరా? ఈయన చెల్లెళ్ళు మనతో లేరా అంటే ఆశ్చర్యపోయి ఏమీ చేయలేకపోయాడట. నువ్వు స్వస్థపరచు అంటే ఏమైనా చేయగలరా? నువ్వు స్వస్థపరచు, నేను తోడగొడతాను, స్వస్థపరచు దమ్ముంటేనే. అవ్వదు. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి యేసుప్రభు ముగ్గురు, ఆ కొంతమందిని ఒక చోట, కొంతమందిని ఎవరి విశ్వాసం పెట్టి వాళ్ళదే. మనం చేయమంటే అవదు. ఎలీషా శవం తగిలితే చచ్చిపోయినాడు బ్రతికాడు, చచ్చిపోయిన సైనికుడు బ్రతికాడు. కానీ తనకు స్వస్థత లేక జబ్బుతోనే చచ్చిపోయాడు. ఏంటి ఆశ్చర్యం? పౌలు గారు నీడపడితే పౌలు గారు అందరికీ స్వస్థపరిచాడు. తనకు జబ్బు కోసం ప్రార్థన చేస్తే నా కృప నీకు చాలన్నాడు. మరి కొంతమంది ట్యాబ్లెట్లు వేసుకోవద్దు, దేవుడు చెప్తే వేసుకోవద్దు, మంచిదే. ఇసుకేకి అంజూరు పండ్లు కట్టుకోమని చెప్పాడు. అవునా కదండి? 15 ఏళ్ళు ఆయుష్ ఇచ్చాడు దేవుడు, ఆయుష్ ఇచ్చాడని చెప్తారు. కానీ అంజూరు పండ్లు కట్టుకోమన్నాడు. మందులు కూడా వాడాలి. 5 రొట్టెలు 2 చేపలు అనేక మందికి ఆహారముగా ఇచ్చినప్పుడు గాలిలో సృజించాడా? వాళ్ళు ఇచ్చింది చేశాడా? వాళ్ళు ఇచ్చింది. నీకున్నది ఏదో ఇవ్వాలి. నీ దగ్గర ఏమున్నది? నూనె కుండ. ఎప్పుడు చేశాడు? ఊరికి దూరంగా ఉన్నారు కాబట్టి. రాబోతే ఆయనే కొనమంటాడు. అవునా? కొనటానికి వెళ్ళమంటాడు. ఊరికి దూరంగా ఉన్నాడు కాబట్టి మార్చం కావాల్సి వచ్చింది. బియ్యం నీ దగ్గర ఉంటే వండుకో, దేవుడు ఇమ్మని అడగకూడదు అన్నం. అర్థమవుతుందా? కాబట్టి ఊరికి దూరంగా ఉన్నారు వారు యోగ్యులు. 3 రోజులు ప్రార్థనలో ఉన్నారు. మొదటి నీతిని రాజ్యాన్ని వెతికే వారికి, ఇడ్లీ కొన్నోళ్ళకి సాంబార్ ప్రియ అంటే సాంబార్ ప్రియ అని గిన్నెట్టుకెళ్తే పోతారండి? పోతారా? ఇడ్లీ 3 రోజులు వాళ్ళు ఉపవాసంతో ఉన్నారు కాబట్టి, ఊరికి దూరంగా ఉన్నారు కాబట్టి, పంతులు తీరి సాగి మళ్ళీ 12 గంపలో పొదుపు. ఎంత గొడవ వృధా కానివ్వడం. నువ్వు ఇచ్చిందే చేశాడు. కానీ గాలిలోంచేమి కానాను విందులో నీళ్ళను ద్రాక్షారసం ఎలా చేశారు? అంచుల మట్టుకు నింపారు. మనం చేసేది మనం చేయాలి. అంజూరు పండ్లు వాడాడు. ఇంకో ఆయనకి ఏం చేశాడు? బురద పూసి. మనం చేయగలిగేది మనం చేయాలండి. గాలిలో మంత్రాలకు చింతకాయలు రాలతాయని ఆశపడక, చెప్పిన మాటలు వినొద్దు. జరుగుతాయి,
అసలు సొంత యేసయ్య చేయలేకపోయాడు, ఎలీషా చేయలేకపోయాడు, పౌలు చేయలేకపోయాడు. జరగడం అంటే జరుగుతాయి, ఆయన చిత్తానుసారంగా జరుగుతాయి. కొన్ని మనకు జబ్బులు ఉండాలి, కొన్ని సంఘటనలు మనకు జరగాలి. కలిగిందంతా మేలు కోసము సమస్తము సమకూడి జరుగుతాయని నమ్మాలి. ఆయన చేసేదంతా నమ్మకమైందని నమ్మాలి. విశ్వాసం బట్టి కాక జ్ఞానం బట్టి నడవకూడదు. జ్ఞానం అతిశయం కలగాల్సింది. భక్తులు నడిచేది విశ్వాసం బట్టి. చూడండి, వీళ్ళు చెప్పే తప్పు బోధ అనేది నేను రుజువు చేస్తాను. చూడండి ఎలాగో ఒక్కసారి చూడండి. ఈ పండు తిని దినమున నిత్యముగా చస్తారు అన్నది ఎవరు? దేవుడు అన్నాడు. ఆ దినమనే చావాలి, పండు తిని దినమనే చావాలి. అక్షరాల ప్రకారం మీరు చావనే చావరు అని చెప్పింది ఎవరు? సాతానుడు. అక్షరాల బోధ ప్రకారం వీళ్ళు అక్షరాల ప్రకారం బోధిస్తారు. ఏదైనా అడిగి అక్షరం చూపెట్టి అంటారు. వాళ్ళు చెప్పిన మాట వినరు. మరి అక్షరాల బోధ ప్రకారం కొలుసుకొని వస్తే దేవుడు మొదటే ఆబుద్ధికుడు. ఎందుకుడు ఆబుద్ధికుడు? అక్షరాల ప్రకారం ఆ దినమనే చావాలి. ఇక్కడ మార్చకూడదు మనం అభిమానంతో. ఆత్మీయంగా చచ్చిపోరండి, శరీరంగా ఎలా మార్చొద్దు. ఎవరు కరెక్టు? నీ అక్షరాల ప్రకారం సాతాండే కరెక్ట్. మీరు చావనే చావరన్నాడు. అవునా కదా? అర్థమవుతుంది మీకు? చావనే చావరన్నాడు. మరి చచ్చిపోయిన వాళ్ళకి పిల్లలు పుడతారా? పుట్టరు కదా. మరి కయ్యూని ఏబేలు ఎలా పుట్టారు? చచ్చిన వాళ్ళకి పుట్టారా? ఆ దినమనే చావాలి, పండు దినమనే చావాలి. కాబట్టి నువ్వు అక్షరాల ప్రకారం బోధిస్తే అక్షరాల కొలత, ఇక్కడ ఏ కొలత కొలుస్తారో అదే కొలత కొలుసుకోవాలి. అన్నీ ఆ కొలత చూస్తే దేవుడు ఆబుద్ధికుడు. దేవుడు ఆబుద్ధికుడు కాదు, దేవుడు ఆబుద్ధికుడు. నీ బోధ అబద్ధం, ఆ కొలత సరైంది కాదు. ఇప్పుడు అర్థమైంది మీకు? ఆ కొలతతో కొలుసుకుంటే దేవుడే ఆబుద్ధికుడు, కానీ ఆ బోధ అబద్ధం. దేవుడు ఆబుద్ధికుడు కాదు, ఆ బోధ అబద్ధం. స్వస్థపరుస్తాడు, దేవుడు మాట్లాడతాడండి. ఇక్కడ యాంప్లిఫైర్ ఉంది, సహోదరుడు పెట్టారు. నేను హెడ్ ఫోన్స్ పెట్టుకొని చెవుల్లో పెట్టుకుంటాను. ఆ సహోదరి ఎవరో చూశారు, పాస్టర్ గారు యాంప్లిఫైర్ ఆన్ చేశాడు అని ఆ కిటికీలో చూసింది. చూసి బయటికి వెళ్ళి చెప్తే, యాంప్లిఫైర్ ఆన్ చేస్తే వీధి మొత్తం వినబడుతుందిగా, నువ్వు అబద్ధం చెప్తుందని. అబద్ధమేం చెప్పలా, నేను హెడ్ ఫోన్స్ పెట్టుకున్నా. ఇప్పుడు మనకి అవసరం ఉందనుకోండి, ఆ సహోదరితో మాట్లాడాలి, ఎవరు వినకూడదు, చెవిలో మాట్లాడతారు. అంతేనా? కోపం వచ్చింది, గట్టిగా మాట్లాడతారు. ఎప్పుడు గట్టిగా మాట్లాడతారు? కోపం వచ్చినప్పుడు మాట్లాడతారు. అవసరం వచ్చినప్పుడు నిదానంగా. దేవుడేం మెంటలోడా? ఎవరితో ఏ రకంగా మాట్లాడాలో, ఏ భాషతో మాట్లాడాలో చచ్చిపోయేంత మాట్లాడతాం. ఒక క్రికెట్ ఉందండి, అంతెందుకు, క్రికెట్ అక్కడ ఢిల్లీలో జరుగుతుంది, మనం ఇక్కడి నుంచి చూస్తున్నాం. అసలు ఆ లైవ్లో అక్కడ పెట్టి 10,000 పెట్టి కూర్చున్నోడి కంటే లైవ్లో బాగా ఇతను చూస్తాడు. ఈ బాల్ ఎలాగొచ్చింది, ఇలా మూవ్ అయ్యాడు అని చెప్తే పెద్ద పోజు, వీడు చెప్పేదంతా అబద్ధం అంటారా? దర్శనం అదేమంటారు? స్వయంగా అక్కడికి వెళ్ళా, 10,000 పెట్టలా, చూడలేడు, తన స్వామత దర్శనం. కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదం చెడగొట్టే, దేవుడి యొక్క చిత్తం ఎరగకుండా జ్ఞానం బట్టి నడిచే బోధకులు అనేక మంది ఉన్నారు. వీళ్ళు బిలాము లాంటి వారు. బహుమానం పొందాలి, గొప్పతనం పొందాలి. కయ్యూనులాగా ఇతర సేవకుల్ని అవమానపరుస్తున్నారు, మత దోషణ చేస్తున్నారు, హిందువులు రెచ్చగొడతారు. హిందువులు ఏదో వాళ్ళ గోడ, ముస్లిమ్స్ మన మతాన్ని అంగీకరిస్తారా? ఒకవేళ చూడండి, ఇంతమంది ఉన్నారండి ఈ మందిరంలో, ఆదివారము మగవాళ్ళంతా వచ్చేస్తారా? వస్తారా? రారు. మరి వచ్చిన వారు పరలోకం వెళ్తారా? రానోళ్ళంతా దేవుని ప్రేమించిన వారా? యేసుప్రభు దేవుడిగా ఎరిగిన వాళ్ళే, అవునా? యేసుప్రభు దేవుడని అన్నోళ్లే చాలామంది రారు. పోనీ వచ్చిన వారు పరలోకం వెళ్తారంటే అది కూడా గ్యారంటీ లేదు. ఒక ముస్లింనో హిందూనో అది తెలుసా, ఇది తెలుసా, ఇది చూడు, ఈ రిఫరెన్స్ చూడు అంటే మారిపోయి మందిరానికి వచ్చేస్తాడా? ఏసే దేవుడని చెప్పిన వాళ్ళే రావట్లా, ఏసే దేవుడని స్తుతించిన వాళ్ళే పరలోకం. దేని బట్టి వెళ్తారు? సాధకం. దైవభక్తి విషయంలో నీవు సాధకమో కాబట్టి తెలిపేతే అయిపోదు. సొలొమోనుకి అన్నీ తెలుసు, భ్రష్టుడై దేవాలయాలు కట్టాడు. మనకు తెలుసు అని తెలియదు. వంకాయ కూర తెలుసు,
తోటకూర తెలుసు, అన్నీ తెలుసండి, మళ్ళీ ఎందుకు తింటాం? తినడం మానేయచ్చుగా, తెలుసు కదా. తెలియడం వేరా, అనుభవం వేరా. అర్థమవుతుందా? తెలుసు, మనకి అన్నం తెలుసు, మళ్ళీ వండుకోవాలి ఇప్పుడు, అవునా? తెలియడానికినో అనుభవంలోకి వెళ్ళడము చాలా తేడా. కాబట్టి ప్రతి దినము మనం ఏం చేయాలి? ప్రార్థన సాధకం చేసుకునేవారు వెళ్తారు తప్ప జ్ఞానం బట్టి వెళ్ళిపోరు ఎవరో. అసలు అయితే దేవుడు మాట్లాడతాడు దర్శనాల్లో. ఒక ఎవరు చదువులేని ఆయనంట అడిగారంట ప్రశ్న, యేసు ప్రభు భోజనం చేస్తుంటే పాదాలు ఎలా కడిగింది, నువ్వు చెప్తుంది అబద్ధం అన్నాను. ఇదేంటి నాయన ఎలాగ అడుగుతుంది? మరి నేను ఏం చెప్పను, నాకేం చదువు రాదు. అతనికి చదువు రాకపోతే ప్రార్థన చేశాడంట, నాయన నువ్వు భోజనం చేస్తున్నప్పుడు కాళ్ళు కడిగింది, కడగడం అంటే ఎలాగా అంటే దర్శనం కనబడిందంట. కాళ్ళు యూదులు వెనక్కి పెట్టి ముందుకి వంగి భోజనము చేస్తారు. మరి అలా చూపించాడు. నువ్వు నిజంగా ఆశపడితే. అయినా సరే అండి, ఎవరి దగ్గర నేర్చుకున్న వాళ్ళు వాళ్ళని అడగాలి. అక్కడ నేర్చుకొని ఇక్కడ ప్రశ్నలు వేయకూడదు. సంఘాలు కూడా చెడగొట్టే వాళ్ళు ఉన్నారు. ఎక్కడ నేర్చుకుంటే అక్కడే అడగాలి. అక్కడ నేర్చుకొని వచ్చి వాళ్ళు రౌడీ కొన్ని బ్లేడ్ బ్యాచ్ అని ఉంటారు, బ్లేడ్లు పెట్టి కోసేస్తారు. అలాగా ఈ బోధకుల్లో దొంగ బోధకులు తయారయ్యి చక్కటి సేవకుల్ని సేవ చేయకుండా పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేసి వేధిస్తుంటారు. కాబట్టి ఎవరి విశ్వాసం వాళ్ళది. పెంతుకోస్తు బోధ, సెవెంత్ డే బోధ సెవెంత్ డే, శనివారం చేస్తే మంచిదే, ఆదివారం చేస్తే తప్పు అనేది తప్పు. క్రీస్తు సంఘం మంచిదే, క్రీస్తు సంఘం అంటే పర్వాలా, నీవు కూడా క్రీస్తు సంఘం అని పెట్టుకుంటే. నా పేరు పెట్టబడిన వారిని పిలవనంపుడే అన్నాడు. నా పేరని ఎవరికి పేరు పెట్టాడు? యెహోవా అని ఎవరికైనా ఉందా? మరి యెహోవా అని వారినే రమ్మన్నాడా? నా పేరు పెట్టబడిన వారంటే యెహోవా అని కాదు అక్కడ. అర్థమైందండి? యెరూషలేం పెట్టినా యెహోవే. అర్థమైందండి? కాబట్టి సార్దీసులో సంఘ దూతకి ఎలాగ రాయము, సుర్నాలో సంఘపు దూతకి ఎలాగ రాయమన్నాడు. కానీ సుర్నాలో సంఘపు క్రీస్తు సంఘమునికి ఎలాగ రాయమని లేదు. అనేక చోట్ల దేవుని సంఘం అని వాడాడు. దేవుని సంఘం ఉంది, క్రీస్తు సంఘము. కాబట్టి ఏదైనా అక్రమం చేయవారులారా మీరెవరో నాకు తెలియదు. యేసు తన వారిని ఎరుగును. కాబట్టి పేరు పెట్టుకున్నంత మాత్రాన సంఘం వెళ్ళిపోదు. ఇక్కడ మనం చూస్తున్న అధ్యాయంలో 2 టాలీ చేసి ముగిస్తున్నాను. యెహోవా నా హృదయం కలదు, అహంకారము గలదు కాదు, నా కన్నులు మీది చూచినవి కాదు, నాకు అందని వాటి ఏందైనా గొప్ప వాటి ఏందైనా. మన కళ్ళు ఎప్పుడు మన ఎంత సామర్థ్యత ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా, అంటే ఎంత ధనవంతులమైన దయ చూపించి ఇతరుల పట్ల ఐక్యత కలిగి ఉండాలి. మన ప్రాణము సముదాయించుకోవాలి. 3వ వచనం ఏమిటి? ఒకటి బిలాం అని చెప్పాం, పైదేమో కయ్యూన్ అని చెప్పాం. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకున్నాము, యెహోవా వద్ద ఆశ పెట్టుకున్నాము. యాకోబు యెహోవా మీదనే ఆశ పెట్టుకున్నాము. ఇశ్రాయేలు ఇది మొదలుకొని యెహోవా మీద ఆశ పెట్టుకున్నాం. ఇక్కడ కోరహు అండి, కోరహు కూడా మంచి కీర్తనలు రాశాడు. బైబిల్లో కూడా ఉన్నాయి కోరహు కీర్తనలని. అవునండి? మరి కోరహు నువ్వొక్కడవేనా, మేమందరం పరిశుద్ధులమే అని తిరగబడ్డాడు. అవునా? మేమందరం కూడా యాజకత్వం పాపం కోసం కాదు, ఈ సేవ విషయంలో నువ్వొక్కడవేనా, మేము కూడా పరిశుద్ధులమే, నువ్వు ఎలా పోజు కొడుతున్నావు అబ్బాయి మోషే మీద తిరగబడ్డారు. పైనుండి అగ్ని వచ్చి ఏమైందండి? ఇవన్నీ కోరహు గుంపుని కాల్చివేసింది. దాతాను కుటుంబాన్ని భూమిని ఎరవిడిచి మింగివేసింది. వీళ్ళందరూ సహోదరుల విషయాల్లో నాయకుడి మీద తిరగబాటు చేశారు, తమ్ముడి మీద చంపేశారు. బహుమానం కావాలని ఇశ్రాయేలు ప్రజల్ని చిత్తానికి వ్యతిరేకంగా సంపాదించేసుకోవాలని రాజుగారు కోరారని ఇశ్రాయేలు ప్రజలను శపిస్తానికే వెళ్ళాడు. శపించాడా? శపించలేదు, ఆశీర్వాదాలు వచ్చినాయి. ఏమని శపించను? యెహోవా శపించలేదు. ఏమని దీవించను? యెహోవా దీవించలేదు. కాబట్టి రకరకాల మనుషులు ఉన్నారు. నీకున్న నమ్మకమైన బదులు అగ్ని ఆరదు, పురుగు చావదు. మనం సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో ఉంది. అది చాలండి, ఇవన్నీ మనకు అనవసరం. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చాలా ఇంపార్టెంట్. చదవండి.
ఆయన వెలుగులో నడిచిన ప్రకారం మనం వెలుగులో నడిచిన యెడల అన్యోన్య సావాసం గలవారం అవుదాము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం మనల్ని పవిత్రులుగా చేయొచ్చును. అప్పుడు వచనమంతా అండి ఆయనలో నడిచిన యెడల అన్యోన్య సావాసం గలవారము అవుదాము. అప్పుడు యేసు రక్తం పవిత్రపరిచినట్టు అబద్ధం. ఇప్పుడు 65 ఏళ్ళు ఉన్న వాళ్ళకి పెన్షన్ ఇవ్వబడను, 65 ఏళ్ళు ఉన్న వాళ్ళకి పెన్షన్ ఇవ్వబడినంటే పెన్షన్ ఇవ్వబడిన అంటే కరెక్టా? 65 ఏళ్ళు ఉన్న వాళ్ళకి పెన్షన్ ఇస్తారు. అక్కడ చూడండి ఏముంది, అప్పుడు యేసు రక్తము. ఎప్పుడు? అప్పుడు అనేది సగం వచనమే. ఆ పై వచనం ఏముంది? అన్యోన్య సర్పకుంటే బట్టలు తెలపడతాయండి. అలాగే యేసు రక్తం మాట. ఈ బట్టలు నీళ్ళల్లో వేసి సర్పేసి నానాలి, అవునా? రాత్రి చెప్పు, నీటి కాలంలో ఎవరాను నానిన తర్వాత మనం పులుముతాం. బలం లేని వాళ్ళు పులుముకుంటారు, ఆరబెట్టేసుకుంటారు. బలం ఉన్న వాళ్ళు డామ్ అని బాగుతారు. ఎమ్మటే వేసుకోం, ఆరబెట్టారు. అలాగుంది ప్రాసెస్. కాబట్టి మన మూడవ వచనంలో మన సావాసం అయితే తండ్రితోనూ ఆయన కుమారుడైన ఎక్కడ 2-3 నా నామను ఏకేస్తారో వారి మధ్యన ఉంటా అన్నాడు. మన సావాసం తండ్రితోనూ ఆయన కుమారుడితోనూ సావాసం ఉండాలి. ప్రత్యేకంగా ఉండండి. దేంతో పాటు వాటిలో చేరకూడదు. అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకుడి. నేను మీ దేవుడిని ఉంటాను, మీరు నా కుమారులు కుమార్తెలై ఉంటారు. దేవుడు తన పరిశుద్ధ వాక్కును మన వినికుల్లో దీవించి, ఈ సహోదరు ప్రేమ లేక కయ్యూను తన తమ్ముడైన ఏబేలును చంపాడు. సహోదరు ప్రేమ లేక ఏమని దేవుని చిత్తం మీద గుర్తెరక శపిస్తానికి వెళ్ళిపోతున్నాడు రాజుగారు చెప్తుంటే. అలాగే కోరహు సహోదరులతో కలిసి ఉండగా అహరోను మోషేల మీద తిరుగుబాటు చేశారు. మనం ఐక్యత కలిగి ఆశీర్వాదము స్వాస్థ్యమైన జీవం అచ్చట ఉండాలని కోరుతున్నాడు. ఐక్యత ఉన్న చోటే ఆశీర్వాదం ఉంటుంది, స్వాస్థ్యమైన జీవం ఉంటుంది. మహిమ ఘనత ప్రభావాలు దేవుడు ఆ సహోదరులకు కూడా ఇస్తాడు. ప్రార్థన